హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. మీ చేతికి ఓ బంగారం మూట దొరికితే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ కామెంట్ చేయండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్తాను. రూపాయి కోసం మనుషుల ప్రాణాలు తీసే రోజులు. అలాంటిది తనకు దొరికినటువంటి లక్షల విలువైనటువంటి బంగారాన్ని ఓ వ్యక్తి వెనక్కిచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అసలేం జరిగిందనంటే, హర్యానాలోని ఫరీదాబాద్లో తుక్కు వ్యాపారి అఖ్తార్ ఖాన్ నిజాయితీని చాటుకున్నారు. తుక్కు సామాన్లలో పొరపాటున వచ్చినటువంటి 10 తులాల బంగారాన్ని, మీరు వింటుంది నిజమే, తను ఒక స్క్రాప్ వ్యాపారి, తుక్కు సామాన్లు కొనుక్కునేటువంటి వ్యాపారి. ఆ స్క్రాప్ తుక్కు సామాన్లో 10 తులాల బంగారం వచ్చిందంట. మరి ఎలా వచ్చిందో ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు, కానీ తిరిగి వెంటనే ఆ బంగారాన్ని ఆ యజమానికి అప్పగించాడంట ఈ అఖ్తార్ ఖాన్. ఫరీదాబాద్కు చెందినటువంటి ఎల్ఐసి ఏజెంట్ అశోక్ శర్మ కుటుంబం గతేడాది జనవరిలో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్ళిందట. వెళ్లే ముందు ఇంట్లోని 10 తులాల బంగారాన్ని సేఫ్గా ఉంచాలని ఒక పాత సంచిలో పెట్టి దాన్ని ఇంట్లోని తుక్కు సామాన్ల మధ్యలో దాచారు. కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత బంగారం దాచిన విషయం మర్చిపోయి ఆ పాత సంచిలో ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా తుక్కు వ్యాపారి హాజీ అఖ్తార్ ఖాన్కు అమ్మేశారట. దాంట్లోనే ఈ బంగారం పెట్టిన సంచి కూడా ఉంది. అయితే దీపావళి సమయంలో శర్మ కుటుంబానికి నగల విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అఖ్తార్ ఖాన్కు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయంపై ఆరా తీయగా తనకు అలాంటిదేమీ కూడా దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారట. దీంతో నగలు పోయినట్టేనని చెప్పి శర్మ కుటుంబం నిరాశ చెందింది. ఆ తర్వాత అఖ్తార్ ఖాన్ తన షాపులోని పాత సామాన్లను ఒక్కొక్కటిగా తీసి మొత్తం అంతా చెక్ చేయగా ఇలా దాదాపుగా 4 నెలల పాటుగా నిరీక్షించిన తర్వాత ఆ నగల సంచి దొరికిందట ఆయనకి. దీంతో వెంటనే అశోక్కు సమాచారం ఇచ్చి పోలీసుల సమక్షంలో ఆ 10 తులాల బంగారాన్ని శర్మ కుటుంబానికి అందజేశాడు. ఈ సందర్భంగా అశోక్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. అఖ్తార్ ఖాన్ చేసిన మేలు జన్మలో మర్చిపోలేనని చెప్పి కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన అఖ్తార్ ఖాన్, ఇతరుల సొత్తు తెలియకుండా తన వద్ద ఉందని తెలిసాక తిరిగి ఇవ్వడం తన కనీస బాధ్యత అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చిన్న బంగారం రేకు దొరికితేనే ఇవ్వని ఈ రోజుల్లో ఏకంగా 10 తులాల బంగారాన్ని, అంటే సుమారుగా 20 లక్షల రూపాయలు అటు ఇటుగా ఆ బంగారాన్ని వెనక్కి తీగిచ్చేశాడు అఖ్తార్ ఖాన్. దీంతో నెటిజన్లు మొత్తం కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సో ఇందాక స్టార్టింగ్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీకే గనక ఆ బంగారం మూట దొరికి ఉంటే ఆయనలాగా 4 నెలల పాటుగా వెతికేవారా? దానికోసం సర్చ్ ఆపరేషన్ చేపట్టి ఆ బంగారాన్ని మళ్ళీ తిరిగి ఆ కుటుంబానికి ఇచ్చేవారా, ఆ యజమానికి ఇచ్చేవారా? సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా ఇటువంటి ఏదైనా వస్తువు మీకు కనబడితే, మీకు దొరికితే తిరిగి ఆ యజమాని కనుక ఇచ్చుంటే మీ ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.